హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మేము 31st నైట్ ప్లాన్ చేసాము. ఈసారి గట్టిగా గొప్పగా ఉండాలని చెప్పేసి ఎవరిలో వాళ్ళు వెరైటీస్ ప్లాన్ తీసుకొని రావాలని చెప్పేసి కండిషన్ పెట్టుకున్నాము. మేము ఐదుగురు ఇళ్ళలో కొత్త వెరైటీస్తో కూర్చోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా అన్నీ తీసుకురావడం జరిగింది. పెద్ద సెటప్ వేసుకొని కార్లో అన్నీ తీసుకొని రావడం జరిగింది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీరందరూ ఆనందపడే విషయం ఒకటి జరిగింది. ఫైనల్గా మేము చేసిన ఈ కార్యక్రమంలో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. కలర్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దామని చెప్పేసి కింద వేసుకోవడానికి ఏ పరదా తీసుకోకపోయేసరికి కార్కి సంబంధించిన పరదనే వేసుకోవడం జరిగింది. మా వాళ్ళు ట్రయల్ వర్షన్లో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కార్ మీదే రాయడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు వద్దు, రాత్రి రాద్దని చెప్పేసి మావాడు అన్నాడు. ఈ గోడల మీద రాసే బుద్ధి అయితే ఇంకా మోహానికి పోలేదు. ఇంకా స్పీకరు, వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చినాము. మంచిగా సిట్టింగ్ వేద్దామని చెప్పేసి ఒక మంచి ప్లేస్కి పోదాం అని చెప్పేసి అనగానే మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చిండు. ఈయన జామకాయలు వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తెచ్చిండు అని చూపిస్తుండు. కలీలు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి నుంచి చేపల ఫ్రై చేయించాడు. ఇంకో బాక్స్ కూడా తీసుకొచ్చిండు. అందులో ఇంకో వెరైటీ ఉందని చెప్పాడు. అదేంటి దాన్ని మేము అందరం ఆతృతగా ఎదురు చూస్తుంటే అది కూడా ఓపెన్ చేశాడు. అలానే మళ్ళీ చేపలు తెచ్చిండు. వీళ్ళు ఎక్కువైతే వాళ్ళు వేసుకొచ్చినని చెప్పిండు. ఈయన పేరు శ్రీకాంత్. ఈయన గులాబ్ జామున్ తెచ్చిండు. ఇంట్లో మిగిలినాయి, కొత్తగానే మిగిలిన ఏం కాదులే. కానీ ఇంకా ఏం చేయించాడంటే సర్వపిండి. ఇదే అల్టిమేట్గా ఉంది మా దాంట్లో ఇప్పుడు స్పెషల్గా. దీన్ని బాగా ఎంజాయ్ చేసినాము. ఇంకేం ఐటమ్ చేయించుకొచ్చిందంటే నాకు తెలిసి తలకాయ కూర అనుకుంటా, చూద్దాం. అంతే, తలకాయ కూర చేయించుకొని వచ్చిండు. మంచిగా రోస్ట్ చేయించుకొని తీసుకొని వచ్చిండు. దాని తర్వాత మా రాకేష్ ఏం తీసుకొచ్చిందంటే ప్రాన్స్ అంటే అందరికి ఫుల్ ఇష్టం మా బ్యాచ్లో. దాన్ని ఫ్రై చేసుకొని తనే తీసుకొచ్చి ఒక డిజర్ట్ కూడా తీసుకురావడం జరిగింది, స్వీట్స్. తర్వాత ఉంటుంది కదా అసలు ఏంది, దానికి సంబంధించింది ఒక బాటిల్ కూడా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మటన్ కర్రీ అయితే నేను తీసుకురావడం జరిగింది. ఇట్లా అన్నీ సెట్ చేసుకున్నాము. ఇంకా 31st నైట్ గట్టి ఏం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినాము. మేము చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకోలేదు, ఈసారి ప్లాన్ చేసినాము. శ్రీకాంత్ ఏం చేశాడంటే విరివిగా తిందామనే ప్లాన్లో గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చిండు. మా వాడేమో ఏదో పూల పనులకు పోయినట్టుగా పండ్లు, ఫ్రూట్స్, స్వీట్స్, ఒక పూలు ఒకటే తక్కువైంది. ఇంకొక కస్టమర్ రావాలి ఉంటాడు కదా బ్యాచ్లో, కూడా ఎప్పటికీ లేట్గా వచ్చాడు. ఇంకొక అతను రాలేదు. మా బ్యాచ్లో మేమైతే అన్నీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది నేను చేసుకొచ్చిన మటన్ కర్రీ. నేను అది మటన్ కర్రీ తీసుకురావడం జరిగింది నా సైడ్ నుంచి. తిని బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజు 31st అని చెప్పేసి ఇట్లా కొత్తగా ప్లాన్ చేసినాం కరెక్టే. అసలు ఏంది మా నెక్స్ట్ అనేది అని చెప్పేసి మాకు అనుకోలేదు ఏం జరుగుతుందని. మీరు వెయిట్ చేయండి లాస్ట్ వరకు, మీరు కూడా గెస్ చేయరు. కాకపోతే మీరు మాకంటే ఎక్కువ సంతోషపడతారు ఏం జరిగిందో తెలిస్తే. ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. మనం కూర్చున్నాం, ఒక ½ an hour అయింది. అలా గడవగా మాకు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ లేట్ వస్తాడని చెప్పినా కదా, దాదాపు 1 గంట తర్వాత వచ్చిండు. అందరం కూర్చున్నాము. టైం చూస్తే 6:30 అయింది. సూర్యుడు కూడా ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోతున్నాడు. మా దావత్ అప్పుడే స్టార్ట్ అయింది. మంచిగా ప్లాన్ చేసినాము, అన్నీ డిస్కస్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ప్యాకప్, ఎందుకంటే ఫుల్ చలి, ఒక్కొక్కరికి చెవులు పలిగిపోయినాయి, దగ్గర పడ్డదు. దెబ్బకన్నీ ప్యాకప్ చేసుకొని ఎక్కడో తెచ్చి గంట కూడా కాలేదు, మొత్తం మూసుకొని కార్ రివర్స్ తీసుకొని జేబులో గణేష్ మహారాజ్కి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మా పని అయిపోయింది. ఈరోజు వేసుకున్న స్కెచ్, పొద్దున వేసిన ప్లాన్లు అన్నీ బిస్కెట్ అయ్యి ఒక్కొక్కరు వచ్చి తలకాయలు